నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. మనకి కొత్త సంవత్సరం రాబోతుంది. అంటే 2026 సంవత్సరం. అయితే 12 రాశుల వారికి సంబంధించి అసలు ఈ సంవత్సరం మొత్తం ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు అనుకున్న పనులంటూ జరుగుతాయా? ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువుగారున్నారు. మరి గురుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు 2026 సంవత్సరంలో అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వీరికి సంబంధించిన పరిహారం అంటూ అనుకోవచ్చు. తెలియజేయండి. శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. ఈ 2026 సంవత్సరం కర్కాటక రాశి వాళ్లకు ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంది. యోగవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వీళ్లకు అని చెప్పవచ్చు. ఎటొచ్చి సమస్య ఎక్కడొస్తుందంటే వీళ్ళు మానసికముగా దృఢముగా నేను ఇది చెయ్యగలను, చేసుకోగలను, నేను దీన్ని సాధించగలను, నేను ఈ సముద్రాన్ని ఈదగలను అని అనుకుంటే ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతాడు. ఇక్కడ వీళ్ళకున్న సమస్య ఎక్కడొస్తుందంటే ముందే ఆత్మన్యూన్యతాభావముతో నేను ఇది చేసుకోగలనో లేదో, నాకు ఈ పని అవుతుందో కాదో, నేను చెయ్యగలనో లేదో, నేను ఇంతటిది పెట్టుకుంటే సాధించగలనో లేదో, నేను దీంట్లోకి వెళ్ళాలి అనుకుంటే దాంట్లో నేను పోటీలో నెగ్గగలుగుతానో లేదో అని ముందు నెగటివిటీ అనేది ఆలోచనలు వస్తుంటాయి వీళ్ళకు. అది కరెక్ట్ కాదు. వీళ్ళు ఎప్పుడైనా దృఢముగా సాయంకాలము పూట గనక వీళ్ళు ఎక్కువ శాతం, నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట, కర్కాటక రాశి వాళ్లకు మేలు జరగాలి అంటే సాయంకాలము తర్వాత వీళ్ళు అనుకోవాలి. అనుకుంటే ఉదయానికి అది కార్యసాధనకు సంబంధించినటువంటి నిర్ణయాల వైపు వెళుతుంది వీళ్ళ అడుగులు. అలాగే ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్లకు గోచరిస్తున్నాయి. హ్మ్. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఏదైనా ప్రమోషన్లు రావటం కానీ, వీళ్ళు మాట్లాడేటువంటి మాటల వలన ఎదటి వాళ్ళు సర్ప్రైజ్గా, లేదా వీళ్ళకు మనం ఏదన్నా చెయ్యాలి, ఉన్నది ఉన్నట్టు యథార్థం మాట్లాడుతున్నారు, నిజాయితీగా మనకు పని చేస్తున్నారు, కష్టాన్ని శరీరాన్ని దాచుకోకుండా కష్టం చేస్తున్నారు, వీళ్ళకు చెయ్యాలి అని ఉన్నట్టుండి ఒక అవార్డు లాంటిది ఇవ్వటము కానీ, ఒక సన్మానాలు చేసేటువంటి విధానము కానీ, శాలరీలు పెంచటము కానీ, అభినందించేటువంటి విధానము ఉండటము కానీ, ఒక సభ లాంటిది చేసి ఒక మీటింగ్ లాంటిది పెట్టి మాకు వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళందరి వల్లనే మా సంస్థ బాగుంది అని చెప్పేటువంటి పరిస్థితులకు రావటము కానీ, ఇలాంటివన్నీ కూడా ఉండబోతున్నాయి వీళ్ళకు. ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి. వివాహాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఆల్రెడీ ప్రేమించుకొని ఉండి ఇంట్లో పెద్దవాళ్లను ఒప్పించి మేము వివాహం చేసుకోవాలి అని దృఢ సంకల్పముతో ఉండేటువంటి వాళ్ళు ఈ సంవత్సరం చేసుకోవచ్చు. మరి పెద్దవాళ్ళు చూసినటువంటి సంబంధాల పరిస్థితి ఏమిటంటే అవి కూడా జరుగుతాయి. హ్మ్. అవి కూడా జరిగేటువంటి పరిస్థితులుగానే గోచరిస్తూ ఉన్నాయి. అయితే అండి ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగ విషయంలో ప్రమోషన్స్ అనుకోవచ్చు, ట్రాన్స్‌ఫర్స్ అనుకోవచ్చు అలాంటియి జరుగుతాయంటారా? ఇందాక నేను అదే కదా చెప్పాను. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు వాళ్ళు శ్రమపడేటువంటి విధానము చూసి వీళ్ళు బాగా చేస్తున్నారు, వీళ్ళ వల్లనే మన సంస్థ ఇంత స్థాయికి వస్తున్నది అనేటువంటి భావనతో సర్ప్రైజుగా ఏదైనా ఒక బహుమతి లాంటిది కానీ, లేదా శాలరీలు పెంచడం కానీ, ఉద్యోగాల్లో అప్‌గ్రేడ్ చేయడం కానీ, లేదా విదేశాలకు మా సంస్థ తరపున వెళ్ళండి అని, విదేశాల్లో మీరుంటే ఇంకా బాగుంటుంది, మన సంస్థ వేరే చోట కూడా ఉంది కాబట్టి అది డెవలప్ కావాలి అంటే మీరు అక్కడుంటే బాగుంటుంది అని స్థాయిని పెంచి పంపించి అక్కడ నియమించేటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. అలా కూడా జరుగుతాయి వీళ్ళకు. హ్మ్. ఎవరైనా సంతానము కావాలి అని ఎదురు చూసేటువంటి వాళ్లకు, ఈ రాశి వాళ్లకు సంతాన యోగం అనేది కూడా ఉన్నది. అదొకటి. తర్వాత మోక్షం. ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరము కొంచెం ఎక్కువ శాతము ధర్మ మార్గం వైపు ఉండటము, లేదా దేవాలయాలు, క్షేత్రాలకు తిరగటం లాంటివి కానీ, పుణ్యప్రదమైనటువంటి పనులలో పాల్గొనడము కానీ, ఇలాంటివన్నీ కూడా జరిగే పరిస్థితులు ఉన్నాయి.
వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేసి వ్యాపారాన్ని దినదిన ప్రవర్ధమానముగా పెంచుకుంటూ ఒక రోజుకు పెరుగుతూ ఈ స్థాయికి వచ్చినాం మనము. మన దగ్గర ఉండేటువంటి వాళ్ళకి కూడా మనం ఏదన్నా చెయ్యాలి అనేటువంటి భావనతో వాళ్ళు చేసే విధముగా చేయటం. వాళ్ళందరూ బాగున్నారు, జరుగుతుంది పలానా సంస్థలో అని పేరు ప్రఖ్యాతలు సాధించటం లాంటివి జరుగుతాయి. అంతేగాకుండా కళాకారులు ఉంటారు. ఈ కళాకారులు గానీ వీళ్ళందరికీ గూడా మంచి సన్మానాలు ఇవన్నీ గూడా జరగటం. ఎప్పుడో మరుగున పడిపోయినటువంటి కళాకారులను కూడా వెతికి తీసుకొని రావటం అనేది ఈ సంవత్సరము జరగవచ్చును అనేది కూడా ఉన్నది ఈ రాశి వాళ్ళకి. అయితే అండి కర్కాటక రాశి వారికి సంబంధించి ఎలాంటి విషయాల్లో ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండాలంటారు? వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటిది ఏమిటి అంటే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం, ఆచితూచి మాట్లాడటం. ఎదుటి వారిని మనం ఏదైనా మనం ఒక మాట అన్నాము అంటే అది చాలా దగ్గరి వరకు వచ్చిన సిద్ధాన్నాన్ని మనము పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. కనుక ఆచితూచి అడగంగానే వెంటనే సమాధానం చెప్పాలి అనేటువంటి ఉత్సుకత కాకుండా కొంచెం ఆలోచన చేసి నేను ఒక్క క్షణం ఆగండి చెప్తాను అని అనుకొని ఆగి చెప్తే బాగుంటుంది వీళ్ళు. అయితే గురువుగారు ఇప్పుడు ఏదైనా వస్తు కొనుగోలు యంత్రాలు కొనాలని అనుకుంటూ ఉంటారు. వాహనాలు అనుకోవచ్చు. ఈ సంవత్సరం అలాంటి ఫలితం ఉందంటారా? కొనే అవకాశం ఉందంటారా? చాలా బాగుందమ్మా. వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థలము కొనడము కానీ, ఇల్లు కొనాలి అనేటువంటి ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్లకు, ఆ ప్రయత్నాల దిశగా కొంచెం పట్టుదలగా సాధించాలమ్మా. ఊరికే అనుకొని నేను ప్రయత్నం చేసినాను రాలేదు అనేటువంటి మాట కాదు. పట్టువదలని విక్రమార్కుడిలాగా ఖచ్చితముగా ఇప్పుడు నేను చేసుకోకపోతే మళ్ళీ నేను చేసుకోలేను. కాబట్టి ఖచ్చితంగా చేసుకోవాలి అని దృఢ సంకల్పముతో ఎప్పుడైతే ముందుకు వీళ్ళు వెళతారో తప్పకుండా విజయము లభించి తీరుతుంది. ఖచ్చితంగా అమ్మ వాహన యోగం ఉన్నది, గృహయోగము ఉన్నది, స్థలాలు కొనుక్కోవచ్చును, చేయవచ్చును. అంతేగాకుండా ఈ భూములు క్రయ విక్రయాలు ఉంటాయి మామూలుగా. ఈ భూ క్రయ విక్రయాల్లో వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు గానీ, ఏదైనా సొంతంది ఒక స్థలం అమ్ముకోవడము, చేయటము అనేటువంటివి కూడా ఉంటాయి గదా! వ్యాపారాలు చేసేవాళ్ళే గాదు, సొంతంగా ఉండేవాళ్ళు కూడా మాకు ఈ స్థలం అమ్ముడుపోతే మాకు మేలు జరుగుతుంది అనేటువంటి బాధల్లో ఉండేటువంటి వాళ్ళు గానీ, ఈ స్థల దోషాలు ఇంట్లో ఉంటూ గృహములో స్థల దోషాలు అనేటువంటివి కూడా కొన్నుంటాయి. ఆయం సరిగ్గా లేకనో లేకపోతే ఆ ఇంట్లో ఉన్నప్పుడు బాగుండే, ఈ ఇంట్లో ఉన్నప్పుడు మనకు ఎందుకో కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయని. ఇవన్నీ కొంచెం వ్యక్తిగతమైనటువంటి లగ్నాన్ని, ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది చూసుకొని, వాళ్లకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఒక్కసారి చూపించుకొని, దానికి తదనుగుణముగా ఎప్పుడైతే వీళ్ళు కొన్ని చేసుకోవాల్సినటువంటి పరిహారాలు చేసుకుంటారో, తప్పకుండా విజయం అనేటువంటిది పొందుతారు. ఇది ఎప్పుడైనా కూడా అమ్మ ప్రతిసారి మనం రోజు భోంచేస్తున్నాం కదా! అవును. అలాగే ప్రతి సంవత్సరము మన జీవితం ఏమిటి? మనం ఎలా నడవాలి? ఈ సంవత్సరం మనం ఎలా నడుచుకుంటే నెక్స్ట్ ఇయర్‌కు మనం ఒక 4 మెట్లు పైకెక్కుతాం అనేది ఎవడి జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. మనమేమనుకుంటామంటే మనం కష్టపడుతున్నాము, భగవంతుడు ఇవ్వడం లేదు అనేటువంటి దానికి తోసేస్తున్నాం. అలా కాదు. ఖచ్చితముగా గ్రహస్థితులు బాగున్నప్పుడు దానికి అనుకూలముగా మనం ఏం చేసుకుంటే మేలు అనే దాన్ని బట్టి పోవాలి. అందువలన అలా ఖచ్చితంగా వీళ్లకు మంచి యోగం ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు, ఎదగాలి అనుకునేటువంటి వాళ్లకు చాలా యోగవంతముగా ఉంది అనేది చెప్పవచ్చు. అయితే ఈ రాశి వారికి సంబంధించండి ఏ దేవుడి ఆరాధన చేస్తే మంచిదంటారు? ఈ రాశి వాళ్ళు ఎక్కువగా ఈ సంవత్సరము ఆరాధించాల్సినటువంటి దైవం ఈ సంవత్సరం పొడవునా ఎవరు అంటే ఆంజనేయ స్వామిని ఆరాధించండి. మీకు విజయం లభించి తీరుతుంది గాక. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. జయోస్తు.